సో మీ ఉద్దేశం వాయిదా ఏంటంటే నితిన్ ఒక్క నిమిషం, మీ ఉద్దేశం ఆ, ఏంటంటే ఆ అమ్మాయిని కొద్దిగా అవుట్ స్పోకెన్, కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతుంది కాబట్టి నీ లిమిట్స్ తెలుసుకుని మాట్లాడు. ఎందుకంటే కనుక అవును నీ మీద నాకు అనుమానం కాదు, బయట వాళ్ళు నిన్ను అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి yes. ఆ విధంగా మీరు భయపడ్డారు. కానీ ఆ అవును సార్. ఆ అమ్మాయి ఏమనుకుందంటే కనుక ఆ అమ్మాయి బయటకు వెళ్ళి పనిచేసేటటువంటి అమ్మాయి కాబట్టి తన స్వేచ్ఛని నువ్వు నిలవరిస్తున్నావు, నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తున్నావు అనేటువంటి విధంగా ఆ అమ్మాయి ఫీల్ అయింది, అంతే కదా? అవును సార్. రైట్ రైట్, ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది నాకు. అక్కడ నుంచి నన్ను బ్లేమ్ చేసుకుంటూ వచ్చింది సార్. ఇక మొత్తానికి త్రీ ఇయర్స్ అంటే 2 years అవుతుంది సార్. అదేలేండి. ఆమె నాతో ఓపెన్ అవ్వడం మొత్తం బంద్ చేసింది. ఇక ఆ, ఉమ్. ఓపెన్ గా మాట్లాడు, మీ పిల్లలు ఉన్నారు, నేనున్నా, ఆమెన్నా, పనులు చూసుకుంటున్నాం, వస్తున్నాం, కానీ బాగానే ఉన్నాం. కానీ ఓపెన్ అంటే పర్సనల్ ఎప్పుడు మాట్లాడుకోవడం అంత ఫీలింగ్ రాలేదు మా మధ్యలోకి. అప్పటి నుంచి ఆమె వ్యత్యాసంగానే వండుకుంటూ వచ్చింది. సో ఈ చిన్న విషయం జరుగుతుంది, ఆమె క్రియేట్ చేసుకున్నదా, ఎట్లా క్రియేట్ చేసిందో తెలియదు సార్. సరే, ఈ కేసులు అవి పెట్టింది, మా ఆయన అనుమానం పడతాడు, సైకోలా ప్రవర్తిస్తాడని చెప్పి కేసు పెట్టింది. ఎందుకు ఆ అమ్మాయి ఎక్కడుంది? దొరికిందా, నీకు దొరకలేదా, ఇంటికి వచ్చిందా, రాలేదా? వాళ్ళ ఇంటికి తెల్లారి వచ్చింది సార్. తెల్లారి వచ్చిందా, ఆ రోజు వచ్చిందా, ఎక్కడ ఉంచిందా తెలియదు. కానీ మొత్తానికి అయితే 11వ తారీఖు నైట్ 8 గంటలకి ఏమో కేసు పెట్టారు. కేసు పెడితే ఆ రోజు తెల్లారి నేను వాళ్ళ ఇంటికి, స్టేషన్కి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను అమ్మాయి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడతా అంటే పిల్లల్ని తీసుకొని రూమ్ లోకి వెళ్ళి తలపెట్టేస్తున్నది. అసలు నా మాట్లాడడం కూడా ఇక వాళ్ళ అన్నయ్య నా మీద సీరియస్ అయ్యాడు. ఆమె ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు అంత చేసినావు, ఇది చేసినావు, అంత తాత చేసినావు, అది నేను ఏం చేసినా నాకు తెలుసు, మా మధ్యలో ఏం వచ్చిందో తెలుసు, అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని మాట్లాడుతాను, అన్ని ఉన్నాయి. నేను ఆమెతో మాట్లాడింది ఏంటి, మీరు అనేది ఏంటిది, ఇది బయట వేసుకుంటే పరువు నాకు పోతుంది, అందరికీ పోతుంది, తలకాయ ఎత్తుకునేటట్టు ఉండాలి. కానీ ఎంతగానో బయటకు వేసుకుంటారంటే అసలు ఏం చూసుకొని మీరు ఎంతగానో అదైతానో నాకు అర్థమవుతలేదు అని చెప్పి బాగా సీరియస్ అయ్యాను నేను కూడా. కొంచెం ఇక మనీ మైండ్ సార్. ఎప్పుడు కానీ డబ్బులు ఉండాలి, డబ్బులు మనకు తినేంత ఉన్నది, పిల్లలకి చదివించుకునే అంత ఉన్నది, ఇవంత ఉన్నది, పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా మనీ 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 అంటే అసలు ఏ రేంజ్ లో ఆలోచిస్తుందో కూడా నాకు అర్థమైతలేదు సార్. చిన్నప్పటి నుంచి ఆమె పేదరికంలో పెరిగింది, ఓకే, పేదరికం నుంచి అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ కూడా నీకు తిండికి లేదా, లేకపోతే పుట్టకి లేదా, దేనికి లేదు. ఐఫై అంటే వెహికల్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కూడా నీకు ఇంకా ఐఫై ఏం కావాలి? కానీ తనకి నితిన్, తనకి పెద్ద సమస్య ఏంటి? మీరు అనుమానం పట్టడం అనేటటువంటిది, ఈ విధంగా ఇబ్బంది పట్టడం అనేది తనకి ప్రధానమైన సమస్య, లేదంటే ఇంకా ఎక్కువ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఎక్కువ చేస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పరిస్థితి, వాళ్ళ అన్నయ్యకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, వాళ్ళ చెల్లె ఇంటి మీదనే ఉన్నది, వాళ్ళ అన్నయ్య ఇంటి మీద ఉన్నాడు, వాళ్ళ డాడీ ముసలాడు అయిండు, వాళ్ళ చూసుకోవడానికి ఎవరు ఆర్థికంగా ఎవరు లేరు. ఇప్పుడు నా దగ్గర ఉండి మనం చేసుకుంటూ ఇవి మన ఇబ్బందులే మనకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా వేరే ఆలోచించుకొని ఈ సిచ్యువేషన్ వేసిందా నాకు ఏం అర్థం అవట్లేదు. కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వెంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారా? ఇప్పుడు ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నారా? అమ్మాయి తరపునే ఉన్నారు సార్. వాళ్ళు ఎవరు మీ ఇంటికి తోలించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు సార్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెద్ద మనుషులు తీసుకెళ్లి మాట్లాడదామన్నా కూడా అక్కడికి వచ్చి నాకు పంచాయతీ ఏమొద్దు, ఏదొద్దు, కేసు పెట్టండి సార్ అని చెప్పి వెళ్ళిపోయిందట. నేను 4 తీసుకెళ్లి అట్లా 2 టైమ్స్ చేశాను, రాలేదు. మళ్ళీ వాళ్ళ బాబాయ్ని ఇట్లా వాళ్ళని పిలిపించి అడిగిపిస్తే నేను వెళ్ళా నన్ను చంపుతాడు అది అని చెప్పి అట్లా భయపడుతుంది. నేను ఇంటికి చెప్తున్నారు వాళ్ళు. నితిన్ చంపుతాడనే మాట ఎందుకు వచ్చింది? నువ్వేమన్నా ఆ విధంగా ఏమైనా ప్రవర్తించావా, కొట్టడం గానీ లేదంటే ఇంకో విధంగానే? లేదు సార్, నేను అడిగే విషయంలో మీ 3 పిల్లలు, నేను అందరం చచ్చిపోతాం, అమ్మాయి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు, చనిపోతాం మీ 3 అంటే నా ఇది పిల్లలు మేము చనిపోతాం, ఇలాంటివి బయట పడితే నా బిడ్డకి నింద వస్తుంది, నింద అదే అవుతుంది, ఇలాంటి చెప్పుకున్నా కానీ నేను ఎప్పుడు హరాజ్ చేయలేదు సార్. అంటే ఈ పనులు బయట పడితే బిడ్డకి రేపు ఏమంటారు? కాదు, నువ్వు చెప్పట్లేదు నితిన్, మీరు చెప్పట్లేదు ఏంటి ఇల్లీగల్ పనులు అంటే ఏం చేసింది ఆ అమ్మాయి? పనిచేసే కదా ఆ ముసలైన వ్యక్తికి 78 సంవత్సరాలు సార్. ఆయన ఏంటంటే జస్ట్ అటుపోతాండి ఇటుపోతాండి పని, ఈమె ఇంట్లో పని చేస్తుంది అన్నట్టు. ఇటు అటెళ్తా అంటే చేయి దాకేయడం, అవి చేయడం, కొంచెం వీళ్ళ ఫోన్ టాకింగ్. అంతకుముందేమో సార్ అని మాట్లాడేది, ఇప్పుడేమో వస్తుంది, పోతుంది, ఉంటది, ఇలాంటి మాటలు. అంటే ఇట్లా సెల్లులో మనం మాట్లాడుకుంటప్పుడు వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళడం విషయంలో, అమ్మాయి ఇంకా రాలేదండి పడిగే విషయాలలో కానీ కొంచెం వ్యత్యాసం కనబడ్డ తర్వాత నేను ఒక కొత్త సెల్ కొనిచ్చాను సార్. కొత్త సెల్ కొనిచ్చిన తర్వాత అందులో నేను ఒక యాప్ ఓపెన్ చేసి అందులో 24 hours ఆన్ రికార్డ్ సార్, ఆన్ రికార్డ్ పెట్టి పంపించిన తర్వాత వీళ్ళు ఏంటంటే కొంచెం వేరే రేంజ్ లో ఉన్నాయి అన్నట్టు.
తాకియడం, అది చేయడం, చూపిమనడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి అన్నట్టు. ఉన్న తర్వాత నేను కొంచెం అదయ్యి ఆమె మీద బాగా సీరియస్ అయ్యాను. 4 రోజులు, అందుకని 3 రోజులు నేను ఆమెను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే రేపు నా బిడ్డకి నింది వస్తుంది అదని చెప్పి ఇలాంటివి చిన్నగా కూర్చొని ఇంట్లోనే సెటిల్మెంట్ చేసుకుని, ఆమె ఏడ్చింది, నేను ఏడ్చాను, ఇద్దరం గౌరవించుకొని ఏడ్చాము, అన్ని చేస్తాం. ఆమె కూడా ఒప్పుకున్నది, నేను ఇంకోసారి ఇలాంటివి ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ చేసిన తర్వాత కూడా. చెప్పు నితిన్. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వాళ్ళ వాళ్ళని పిలిపించి మాట్లాడిపించి వాళ్ళని అది చేసుకొని ఇవన్నీ చేశాను సార్. సో మీరిద్దరు ఏంటంటే అవన్నీ దొరకపట్టిన తర్వాత అవన్నీ అమ్మాయి నాకు తప్పు అయిపోయింది క్షమించు అని అంది, ఇద్దరు కౌగులించుకున్నారు. ఇప్పుడు అయితే కనుక నీ దగ్గర రికార్డింగ్స్ ఆధారాలు అన్ని అయితే కనుక నీ దగ్గర ఉన్నాయి సార్. రైట్, ఓకే. అవన్నీ ఉన్నాయి. అవన్నీ విషయాలు పోలీసుల దగ్గరికి వెళ్ళి నన్ను వాళ్ళు కొంచెం నేను కేసు పెట్టిన తర్వాత నా మీద బాగా సీరియస్ అయ్యారు పోలీసులు. సార్ ఇది పరిస్థితి, ఈ విషయాలు నేను అడగడానికి మాత్రమే నేను ఏమన్నా చేసిన ఇట్లా అన్నాను. తర్వాత ఆమె ఇక ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్టేషన్ కి రావట్లేదు, పంచాయతీకి రావట్లేదు, ఎక్కడికి రావట్లేదు, పిల్లలు చదువు వేస్తే కానీ ఇప్పటికి నెల అయిపోతుంది సార్. నెల దగ్గరికి వచ్చి 10 తారీఖు నుంచి వెళ్ళి పిల్లలు ఆమె దగ్గరే ఉన్నారు. నాకు పిల్లల ద్వారా వాయిస్ మెసేజ్, ఓన్లీ వాయిస్ మెసేజ్, డాడీ నువ్వు చేయబట్టి నా జీవితం ఖరాబ్ అయింది, నువ్వు చేయబట్టి నా పిల్లలు అది నాకు బ్రతకాలి ఎట్లయితుంది అని చెప్పి పిల్లల ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టిస్తాంది. నితిన్ ఒక్క నిమిషం. నితిన్ అప్పుడు నిలదీసి ఆ అమ్మాయి క్షమాపణ అడిగిన తర్వాత ఇంకా అక్కడ ఆ ఇష్యూ సద్దుమని అయిందా, అంటే సెటిల్ అయిందా ఇష్యూ? సర్దుమణిగిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత చదువుకొని వచ్చేసింది సార్. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, ఆమె డ్యూటీకి వెళ్ళిపోయాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విషయం జరిగింది సార్. ఇక ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నన్ను ఇవన్నీ అడిగింది, నీకు అంతకుముందు పెళ్ళి అయినప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు, ఎందుకు ఇట్లా చేసిన అది అని చెప్పి. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఈ చిన్న విషయం కన్నా ఇక్కడ టెంట్ అవుతున్నావు అంటే అప్పుడు ఏమన్నా ఉన్నాయా అంటే క్యాజువల్ గా అడిగింది సార్. నేను అడగలేదు అనట్లేను, నేను కూడా కొంచెం ఎవరికైనా మాట్లాడలేదు అనలేదు. అయితే ఆ విషయాలన్నీ పట్టుకొని వచ్చి నాది తప్పులు ఉన్నాయి మాత్రమే చెప్పుకొని నన్ను గాడికి అంటగట్టింది, అవి మాత్రమే చెప్పుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఏంటంటే నా మీద సీరియస్ అయ్యారు. నేను అడిగింది మీరు, నేను ఆమె ఆ 3 రోజులు నేను ఆమె అడిగినవి అవన్నీ ప్రతిదీ రికార్డ్ చేసుకుని ఫస్ట్ సారి పనిచేటప్పుడే నన్ను బ్లేమ్ చేసింది అని చెప్పి ఈమెను ఇప్పుడు నేను అడిగేటప్పుడు అది చేసేటప్పుడు పిల్లల మీద నాకు కోపం ఎక్కడ వచ్చిందంటే పిల్లల మీద నాకు ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, పిల్లల మీద ప్రమాణం వేయడానికి వచ్చింది సార్. వచ్చినప్పుడు ఒక్కడేసిన ఇంత సాక్ష్యం పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఇంకా కూడా నేను ఏమనలేదు అంటే నేనేం చేయలేదు, నాకేం తప్పలేదు అని చెప్పి పిల్లల మీద ప్రమాణం వేయడానికి వచ్చినప్పుడు ఒక్కటేసిన సార్. అంత చూసి నేను ఆమె ఏమనలేదు.